కింటాకి 18,000 19,000 పడుతున్నాయి. అమ్ముకోతారు. ఎట్లా మీరు ఈ మార్కెటింగ్ అనేది అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారా? ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడే అమ్మినారు. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. నా పక్కన ఉన్నది మహిళా రైతు సుబ్బులు గారు. ఈ రైతు వచ్చి 1 ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నారు. అది కూడా కృషితేజ అనే రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే ఈ రైతు ఇప్పటి వరకు ఈ మిర్చి ఏమన్నా కట్టింగ్ చేసిరా లేదా, దీని నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి, ఎక్కడి నుంచి ఈ సీడ్ అనేది తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, ఇది సాగు చేసిన తర్వాత మార్కెట్లో ఏ విధంగా అమ్ముతున్నారు, అంటే మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే రైతులకు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకు ఎంత ధర మార్కెట్లో పలుకుతుంది, మరి ఎవరైనా ఇక్కడికి వచ్చే తీసుకెళ్తారా లేదా మార్కెట్లో అమ్మడానికి వీళ్ళు వెళ్తారా అనే వివరాలు మనము మహిళా రైతు సుబ్బులు గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మీరు ఇప్పుడు మిర్చి సాగు చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. 4వ ఏడు ఇది. అంటే 3 సంవత్సరాల నుంచి మీరు ఏ రకం ఇస్తున్నారు? ఇత్తనం ఇదే అత్తం. ఒక ఏడు బ్యాడ్ వేస్తాం కానీ 3 ఏళ్ళు మటు కృషి చేస్తున్నారు. కృషి తేజ వేస్తున్నారు 3 సంవత్సరాలుగా. ఎందుకు మీరు కృషి తేజనే తీసుకుంటున్నారు? ఎందుకు బాగా దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తున్నది. అంటే ఎకరానికి ఎంత దిగుబడి వచ్చేది? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మీరు. 35 చిల్లర వస్తూనే ఉంటాయి. 35 వస్తాయి. 35 వస్తాయి. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఇప్పుడా ఈ 1 ఎకరమే సాగు. అంటే మీరు కానీ ఇంకా మీ కొడుకులు కానీ ఏమైనా సాగు చేస్తున్నారు? వాళ్ళు 2 ఎకరాలు వేసారు. వాళ్ళు 2 ఎకరాలు వేసారు, మీరు 1 ఎకరం. అంటే 3 ఎకరాలు సాగు చేస్తున్నారు. మీ 1 ఎకరంలో ఇప్పటి వరకు ఏమైనా కట్టింగ్ చేశారా? ఇక్కడ 6 క్వింటాలు అమ్ముకొచ్చిండు. 6 క్వింటాలు 6 క్వింటాలు అమ్ముకొచ్చారు. ఎంత వస్తుంది క్వింటాల్? కింటాకి 18,000 19,000 పడుతున్నాయి. అమ్ముకోతారు. ఎట్లా మీరు ఈ మార్కెటింగ్ అనేది అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారా? ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు. ఇక్కడే అమ్మినారు. మీరు తెంపుతారా? వాళ్ళే కూలీలను పెట్టి? మేము కూలీలను పెట్టి తెంపిస్తాం. మీరు తెంపిస్తారు. అంటే కూలీ ఖర్చులు మీకు అదనంగా ఉంటాయి. మీరు సాగు చేస్తున్న ఈ పొలం ఏ రకం ఇది? ఎర్రది. ఎర్ర నేల. ఎర్ర నెలలో సాగు చేస్తున్నాం. మనము ఇంకా వేరే నెలలో కానీ ఇసుక నెలలు దుబ్బ నెలలో సాగు చేయొచ్చా? ఇది అవి చేస్తారు కానీ ఇంత దిగుబడి రాదు. ఇక్కడ మాత్రం దిగుబడి గల్చ కదా బాగా బాగానే ఉంటుంది. ఓకే. మరి మీరు ఇది నాటినప్పటి నుంచి, అంటే విత్తనం నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఏమన్నా దీనికి పురుగుల మందులు కొట్టడం అవన్నీ మనం చేసిరా? అన్ని కొడుకే. మీ కొడుకు కొట్టాడు. ఏం మందులు కొట్టే ఐడియా ఉందా? నోకరానని ఇట్టాటికి కొడతాడు. ఇటువంటివి కొడతాడు. అంటే మొత్తం మీకు కొట్టడం అనేది మీ కొడుకు చూసుకుంటాడు. అన్ని అబ్బాయి, మన పని లేదు. ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఏమైనా ఐడియా ఉందా? మాకా 1,00,000 వస్తుంది. 1,00,000 వస్తుంది ఖర్చు. 1,00,000 అయింది. 1,00,000 వరకు వచ్చేది. అంటే కూలీలతో కలుపుకొని కూలీలు కాకనే ఈ మందులు కొట్టడం ఇవన్నీ మందికి మందుల వరకు అయితాయి. అంటే ఇంకా మిగతా పనులు ఏమన్నా ఈ కలుపు తీయడం ఇవన్నీ మీరే చేసుకుంటారు? అవి మీకు మిగిలిపోతాయి అంతే. కాకపోతే 1,50,000 వరకు ఖర్చు రావచ్చు. ఇప్పుడు కూలి సార్, కూలి ఉండదు కదా, 500 అంటారు కదా. మరి ఇంకా కూలి ఒకరికి కూలి 500 ఒక రోజు తీయడానికి వస్తాయి. ఒకసారి తీసినామన్నారు, అది 6.5 క్వింటాల్ వచ్చిందా? మరి మీరు ఎకరంలో సాగు చేస్తున్నారు, వీటి నీటి తడి అనేది ఏ విధంగా ఇస్తారు? వారం రోజులకు ఒకసారి నీళ్లు కడతారు. వారం 12 రోజులు 11 రోజులు కడతారు. 11 రోజులు కడతారు కదా తొందరగా భూమి. మీతో పాటు ఎవరెవరు చేస్తారు ఇక్కడ పని? నేను, ఆయనే. అంటే మీ సారు ఇద్దరమే, మీరు పెద్దనాయన ఇద్దరు కలిసి ఇక్కడ చేస్తారు. అబ్బాయి వచ్చి మందులు కొడతారు. మందు మేమే చల్లుకుంటాం. ఈ మొక్కకు వచ్చేసి ఎన్ని కొమ్మలు వస్తాయి మన ఐడియా ఉందా? కొమ్మలు వస్తాయి 10 కొమ్మల దాకా. 10 కొమ్మల దాకా వస్తాయి. క్రాప్ అనేది బాగా దిగుబడి బాగా వస్తుంది. ఇట్లా మీరు ఇప్పుడు ఒక పంట కట్ చేసిన అన్నారు కదా, అట్లా ఎన్ని పంటలు రావచ్చు మీకు సీజన్ అయిపోయే? 3 వస్తుంది. 3 క్రాప్లు వస్తుంది. 1 ఎకరానికి మీరు 1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. కూలీలు అవి కలుపుకుంటే 1,50,000 అవుతుంది. అంటే మీరు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు దీని నుంచి? మేము బాగా సాంగంగా అన్ని బాగా ఒకటి మిగులుతాయి అనుకుంటాం. 1,00,000 వరకు మిగులుతుంది అనుకుంటాం. ఇది ఎన్ని నెలల పంట మీకు ఐడియా ఉంది కదా? ఇది ఇప్పుడు 5 నెలలు అయింది వేసి. 5 నెలలు అయింది. 5 నెలల నుంచి దసరా అప్పుడు వేసింది. దసరా పోయి కాల 5 నెలలు. ఓకే. ఇప్పుడు ఈ చీడపీడలు వస్తాయి కదా, పురుగులు అవి ఏమన్నా మీకు ఐడియా ఉందా వాటి గురించి? వాటిని అబ్బాయి పురుగు మందు పడతాడు. కృషితేజ రకాన్ని మీరు సాగు చేస్తున్నారు కదా, వీటికి చీడపీడలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నల్లదోమ అనేది బాగా పడుతుంటుంది. వేరే వాటితో పోల్చుకుంటే ఇది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఇది తక్కువే. ఇది తక్కువ మాటలు కొడితే పోద్ది. ఒకవేళ మీకు నల్లదోమ ఉన్న కానీ క్రాప్ అనేది ఏమన్నా తగ్గిపోతుందా? మరి తెల్లదాం అయితే తగ్గిపోద్ది. నల్లదాం వచ్చినా 35 క్వింటాలు అట్లా వస్తాయి. బాగానే వస్తుంది. అంటే మీకు మెయిన్ గా
క్రాప్ అనేది బాగా బాగా వస్తుంది. దిగుబడి వస్తే బాగా ఈ హైట్ కూడా బాగా పెరిగింది, ఒక 5 ఫీట్ల వరకు పెరిగినట్టు. బాగా పెరిగింది. చెట్టుకు ఒక 10-12 కొమ్మలు వస్తున్నాయి అంటున్నారు. వస్తున్నాయి. ఇది మిర్చి ఏ రకంగా ఉంది? కారం కావచ్చు, కలర్ కావచ్చు, బాగుందా? మరి కలర్ బాగానే ఉంది. తూకం బాగా వస్తుందా? వెయిట్ తూకం బాగానే వస్తాయి. తూకం బాగానే వస్తుంది. ఓకే, మొత్తం మీద మీకు ఈ కృషి తేజ అనేది అత్యధిక దిగుబడి వస్తుంది కాబట్టి దీన్ని సాగు చేస్తున్నారు. సాగు చేస్తాం. ఎక్కడమ్మా ఈ ప్రాంతం? ఎక్కడ మీ ఊరేది? మా ఊరు ఎలటూరు. ఎల్లటూరు మండలం ఏమొస్తుంది? మండలం గొల్లాపల్లి. బొల్లాపల్లి. ఆ, బొల్లాపల్లి పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ఓకే, మొత్తం మీద ఈ కృషి తేజ రకం అనేది బాగా వస్తుందని వేసుకున్నాం. దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే అన్న. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. విన్నారు కదా మన మహిళా రైతు సుబ్బుల్ గారు చెప్పిన వివరాలు. ఒక మహిళా రైతు అయ్యుండి వాళ్ళ సార్తో కలిపి వాళ్ళ కొడుకులు సపరేటు 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు భార్యాభర్తలు కలిపి 1 ఎకరము ఈ మన కృషి తేజ రకాన్ని సాగు చేస్తున్నారు. ఎందుకు ఇది సాగు చేస్తున్నాము అని మనం అడిగినప్పుడు అత్యధిక దిగుబడి వస్తుంది. ఒకవేళ నల్లదోమ వచ్చినా కానీ దిగుబడి అనేది తగ్గట్లేదు, చాలా బాగా వస్తుంది కాబట్టి మేము సాగు చేస్తున్నాము. ఇప్పటికీ ఒక కట్టింగ్లో మనం 6.5 క్వింటాలు తీయడం జరిగింది. క్వింటాల్ వచ్చేసి 18,000 నుంచి 19,000 పైన పోతుంది అని మనకు తెలియజేయడం జరిగింది. అది కూడా మెయిన్గా రైతుల దగ్గరికి వచ్చే పంటలు ఈ రకాన్ని చూసి కొంటున్నారని మనకు ఈ మహిళా రైతు తెలియజేయడం జరిగింది. ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.